రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు వస్తున్న ప్రజా ఆకర్షణను చూసి తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య రాజకీయాలకు తెరలేపారని, అందుకు నిదర్శనం నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లతో దాడి చేయటం పిరికి పందల చర్య అని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వెలబుచ్చారు. నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసిన వాటినే, ఆ వాయిస్, ఆ దెబ్బ చూసిన వాటినే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగన్కి అండగా ఉంటాము, బస్సు యాత్రకి మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మూకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతో చూసుకునే, ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ ఇవ్వండి ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోరి తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్ మీద గాలి, జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇదే విధంగా మేము చేస్తుంటే, మీరు ఓదార్పు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినప్పుడు, అదేవిధంగా మీరు కదిలిరా ప్రోగ్రాం చేసినప్పుడు మేము దాడి చేస్తుంటే ఏ విధంగా మీరు బాధపడేవాళ్ళో అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని, ఒక కల్మషం లేని నాయకుడిని, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కక్షపూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటికి రండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశారంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది. జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే బ్యారేజ్ మీద, కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాలు మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి ఓర్వలేక విజయవాడ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే మీరు అంతా గమనించండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ ఎంతమంది మీద ఎక్కువ కేసులు ఉంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారని చెప్తున్నాడు, అంత రాజకీయ పదవులు ఇస్తారని చెప్తున్నాడు. మీరందరూ గమనించండి, కక్షపూరిత వాతావరణాన్ని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్, అదేవిధంగా వాళ్ళ మిత్రమండలి కాబట్టి ఇంకెవరు లేదు కాబట్టి మీరందరూ గమనించి రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు, మీ రౌడీ ముగ్గులంతా ఆపండి, వచ్చేది మా ప్రభుత్వమే. మేము ఒకసారి మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్ళతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలంతా గౌరవించి ఇదే రాయితో తిరగబట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్కి బాసటగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ